హాయ్ అండి అందరికీ నమస్తే అండి. అలాగే అందరికీ గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. ఎండలైతే బాగా మండిపోతున్నాయి. అసలు మా ఆయన పనికెళ్తుంటే నాకైతే అసలుకి ప్రాణం ఆగట్లేదండి. బాగా అంటే బాగా ఎండలొస్తున్నాయి. ఆయనకైతే అస్సలు హెల్త్ బాగోదనమాట. అయినా కూడా తప్పదు కదండీ! నేనైతే ఇంట్లోనే ఉంటున్నా. నాకు కూడా మొన్నటిదాకా పనికెళ్ళాలని ఉంది గానీ, ఈ ఎండలకు భయపడి నేను ఎళ్ళట్లేదనమాట. ఇదైతే మొన్న నైట్ తీసింది. కాపోతే పెడదాం అనుకున్న పెట్టలేదు. మర్చిపోయాను. ఇప్పుడు ఓపెన్ చేస్తే గ్యాలరీలోకెళ్తే ఈ వీడియో ఒకటి బయటపడింది. పొద్దున్నే లేసి మా పిల్లలకైతే బైబుల్ చదివే అలవాటండి. పిల్లలైతే బైబుల్ చదువుతా ఉన్నారు. పొద్దున్నే లేసి ఖచ్చితంగా పొద్దున్నే బైబుల్ అయితే చదువుతారు. బైబుల్ చదివినాక మొహం కడుక్కొని స్నానం చేసి ఫస్ట్ లెగంగానే ఫస్ట్ ఒకసారి బైబుల్ చదువుతారనమాట. మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు ప్రేయర్ అంటే 5కి చేసుకుంటారు. ఫస్ట్ అయితే బైబుల్ చదివేసి పెద్ద బాబు అయితే బయట అల్లం దంచుతున్నాడండి. ఆ రోజు అయితే దోసకాయ కూర ఏదో వండాను. ఏదో సంథింగ్ ఏదో గుర్తులేదు కానీ ఏదో కూర అయితే వండాను. బాబు అయితే బైబుల్ చదువుతున్నాడు. నేనైతే ఇంకా పరమాన్నం చేస్తున్నానండి పిల్లలకైతే పెట్టడానికి. పరమాన్నం చేసిన తర్వాత వాళ్ళు తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. నేను ఇంకా ఏదో ఫుల్ వీడియోని ఏదో అప్లోడ్ చేయాలని ఇంకా ఫుల్ వీడియో అప్లోడ్ చేసేసాను అనమాట. వాళ్ళైతే ఇంకా ఆ పరమాన్నం తినేసి పెద్ద బాబు అయితే అల్లం పేస్ట్ అయితే దంచుతున్నాడు. అల్లం పేస్ట్ అయితే నాకు పిల్లలైతే ఆడపిల్లలు లేరని ఇన్ని రోజులు బాధపడ్డా కానీ నా కొడుకు అయితే పెద్ద బాబు కానీ చిన్న బాబు కానీ చాలా హెల్ప్ చేస్తారు. నేనైతే పరమాన్నం వండేసాను. గ్యాస్ మీద వండా పరమాన్నం తినేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు. మీరైతే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు.